ఒక స్కూల్ మాస్టర్ గారు ఉన్నాడు. ఆ స్కూల్ మాస్టర్ గారికి ఆ చివరింట్లో డెడ్ ఎండ్లో ఒక కలెక్టర్ గారి బంగళా ఉంది. ఈయన రిటైర్డ్ అయ్యాడు. రోజు ఆ పేపర్ ఇంటి ముందు కూర్చొని ఆ పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు. కలెక్టర్ గారి కారు వెళ్తుంది. ఆ వెళ్ళినప్పుడల్లా లేచి సార్ నమస్తే అంటున్నాడు. ఆయన ఈయన మొహం కూడా చుట్టల్లా. ఇలా ఒక నెల రోజులు గడిచిన తర్వాత వాళ్ళ ఆవిడంది, నువ్వు హెడ్ మాస్టర్ అయ్యా, రిటైర్డ్, పెద్ద పెద్దోళ్ళు నీ దగ్గరికి వస్తారు, నువ్వు గురువువి, ఆయన నీ మొహం కూడా చుట్టల్లా. ఏమే చూసినా చూడకపోయినా కలెక్టర్ అంటే మన జిల్లాకి మొదటి మనిషి, పెద్ద వ్యక్తి, మనం గౌరవించాలి, మన బాధ్యత. చూడకపోవడం ఆయన ఇష్టం అన్నట్ట. ఇలా 2-3 నెలలు గడిచిన తర్వాత 6 నెలలు డ్రైవర్ చెప్పాట ఆయనకి, సార్ మీరు చూసారా లేదో ఆయన పెద్ద హెడ్ మాస్టర్ గారు సార్, ఆయనకి పెద్ద పెద్ద అవార్డులు కూడా వచ్చినాయి. అలాంటి ఆయన రోజు దిగి మీరు వచ్చినప్పుడల్లా పోయేటప్పుడు బయట ఉంటే మాత్రం విష్ చేస్తున్నాడు సార్ అన్నట్టు. ఆయన ఆశ్చర్యపోయి ఒకరోజు చూశాట. చూసి అని వెళ్ళిపోయాట చెయ్యూపి. ఒక 15-20 రోజులు గడిచిన తర్వాత ఒక్క సెకండ్ కారు ఆపి అద్దం దింపి, మేషారు బాగున్నారా అన్నట్ట. 6 నెలల సంవత్సరం గడిచేటప్పటికి కారు ఆపి అరుగు మీద కూర్చొని ఆవిడ ఇచ్చి కాఫీ తెచ్చిచ్చేదట. ఇద్దరు టీయో కాఫీయో తాగి 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయేవాట. ఇలా అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఈయనకి కలెక్టర్ ఆఫీస్లో పని పడ్డది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాడు. వెళ్ళి కూర్చొని మీటింగ్లో ఉన్నారు సార్ కూర్చోండి అన్నట్ట. బయట ప్యూను సడన్ గా బయట మీటింగ్లో ఉన్నాడు. ఆ డోర్ ఎవరో తలుపు తీసినప్పుడు ఆయనకి బయట ఉన్న మాస్టర్ గారు కనిపించాడు. అంత పెద్ద మీటింగ్ వదిలేసి గబగబా బయటకు వచ్చి, అయ్యయ్యో మేషారు మీరు ఇక్కడికి రావడం ఏంది, సాయంత్రం కలుస్తాం కదా మేషారు, నాకు చెప్పొచ్చుగా అన్నట్టు. లేదయ్యా నువ్వు బాధ్యత, ఇది నా కలెక్టర్తో పనుండి వచ్చాను, నా ఫ్రెండ్తోనో లేదా నా ఆత్మీయుడితోనో కాదు అన్నట్టు. అట్లా లేదు మాస్టర్ గారు, మీరు నాకు అన్ని, నేను మీకు అన్ని, కాబట్టి మీకు నాకు మధ్య వేరే లెవెల్ ఉంది ఇప్పుడు, సో అదేం లేదు, మీరు వెళ్ళిపోండి, నేను సాయంత్రం మాట్లాడతాను. ఆ పేపర్ తీసుకొని పంపించేసేట. మనిషి అయినా దేవుడైనా నువ్వు రోజు కనిపిస్తేనే నీతో రిలేషన్ వస్తుంది, అంతే కదా. ఆ రిలేషన్ పెట్టుకోవటమే పూజ, రిలేషన్ పెట్టుకోవటమే రోజు పెట్టే దండం, ఆయనతో కూర్చొని పెట్టే మీటింగే ఈ పూజ.